వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రస్తుతం మన ఎన్నికలలో మనకు వ్యతిరేకంగా పనిచేయాలని అందరినీ డబ్బులు పెట్టుకుంటున్నాడు. దళిత బంధువుల ద్వారా ఎవరి దగ్గరైతే డబ్బులు ఇస్తున్నాడో వాళ్ళందరికీ నేనే డబ్బులు ఇస్తా, మీరు ఎవరు భయపడకండి వాళ్ళకు భరోసా ఇచ్చి రాజయ్యకు బదులు డాక్టర్ పల్లనాగేశ్వర రెడ్డి గారే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ డాక్టర్ పల్లనాగేశ్వర రెడ్డి కూడా నా పైన విమర్శలు చేస్తున్నాడు. రాజేశ్వర రెడ్డి, నీకు 100 కోట్ల ఆస్తులు ఉంటే ఉండొచ్చు, కానీ నీకు నన్ను విమర్శించే స్థాయి ఇది కాదు. నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వు ఎంత అవినీతిపరుడవో బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించినావో నాకు తెలుసు. అంతేందుకు మన వేరేరు మండలానికి, మన సిల్పూర్ మండలానికి గోదావరి జలాలు రాని ప్రాంతాలకు తాగునీరు అందించడానికి 104 కోట్ల రూపాయలతోని ఒక ఎత్తిపోతుల పథకం వస్తే ఆ కాంట్రాక్టర్ దగ్గర పల్లనాగేశ్వర రెడ్డి గారు కమిషన్ తీసుకున్నాడు అని సవాల్ ద్వారా నేను చెప్తున్నా. రాజేశ్వర రెడ్డి, నీకు ధైర్యం ఉంటే చెప్పు, నువ్వు తీసుకోలేదు అని నువ్వు తీసుకున్నట్టుగా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని నేను అడుగుతున్నాను. అదే ఎత్తిపోతల పథకంలో నేను 1 రూపాయి తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే నేను ఇక్కడే రాజీనామా చేసిపోతానని చెప్పి పల్లనాగేశ్వర రెడ్డి గారికి సవాలు ఇస్తున్నా. పిచ్చిగా మాట్లాడదు. నీ బ్రతుకు నాకు తెలుసు, నీ దుర్మార్గం నాకు తెలుసు, నీ అవినీతి నాకు తెలుసు. నీ లెక్క ఏమైనా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక యూనివర్సిటీ తెచ్చుకున్నానా? నీ లెక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నేనేమైనా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నానా? నీ లెక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ్మునికి వ్యాపార లావాదేవీలో వాటాలు ఇచ్చిందా నేనేమన్నా? మన ఊరు మన బడిలో కాంట్రాక్టర్లు ఎవరు తీసుకున్నారు? రాజేశ్వర రెడ్డి గారి తమ్ముడు తీసుకున్నాడు. ఆ రాజేశ్వర రెడ్డి తమ్ముడి మీద కేసు అయింది. ఆయన మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ఈ ప్రభుత్వుడు పల్లనాగేశ్వర రెడ్డి కూడా భూ కబ్జాలకు పాల్పడ్డాడని, మా భూమి అక్రమంగా ఆక్రమించుకున్నాడని వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేస్తే ఈయన మీద కూడా కేసు అయింది. పల్లనాగేశ్వర రెడ్డి ఒక దొంగ, రాజయ్య ఒక దొంగ, తోడు దొంగలు వస్తున్నారు సుమా, జాగ్రత్త అని చెప్పి నేను స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాజేశ్వర రెడ్డి గారిని, రాజయ్య గారు, మా సూడశపల్లి నీ గ్రామంలో ఉన్న ఫంక్షన్ హాల్ వేదికగా మాట్లాడుతున్నా. నీ దగ్గర సమాచారం ఉంటే నేను అవినీతికి పాల్పడ్డట్టు కానీ, ఎవరి దగ్గర నేను ఒక 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కానీ నీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టు, సాక్ష్యాలతో బయటికి రా. నేను జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకుంటే మీరు చేసిన అవినీతి, దళిత బంధు పథకంలో రాజయ్య గారు చేసిన అవినీతిని, దేవాలయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో మన ప్రాంతానికి తాగునీరు అందించే స్కీమ్ లో మీరు చేసిన అవినీతిని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. శాసనైతే సవాలును స్వీకరించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి, పిచ్చిగా మాట్లాడద్దు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా.